ఇప్పుడు మనం 8వ తరగతిలో ఘాతాలు ఘాతాంకాల గురించి నేర్చుకున్నాం. ఈ ఘాతాలు ఘాతాంకాల్లో మనం మొదటగా నేర్చుకోవాల్సిందే ఘాతాంక న్యాయాలు. ఇది కూడా మీకు అయింది చాప్టర్, ఒకసారి వినండి. ఇందులో ఫస్ట్ది ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అలాగే రెండు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అలాగే మూడవది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎంఎన్. అంటే ఏ పవర్ ఎం ఉండి దానికి పవర్ ఎన్ ఉన్నట్లయితే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఎంఎన్ అని రాయొచ్చు మనం. అలాగే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఇక్కడ ఒకటో చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే భూములు సమానంగా ఉన్నాయి, పైనుండే ఘాతాంకాలు మారాయన్నమాట. అటువంటిప్పుడు మధ్యలో గుణకారం ఉంటే ఏం చేయాలి? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 అని ఉంది. 2 పవర్ 3 అంటే అర్థం ఏంటి? 2ని 3 సార్లు గుణించాలి ఇంటూ 2 పవర్ 4 అంటే 2ని 4 సార్లు గుణించాలి. ఇప్పుడు మొత్తం 2ని ఎన్నిసార్లు గుణించవలసి వచ్చింది? 7 సార్లు. మరి అలా చేసే బదులు 3 + 4 అని రాస్తే 7 వస్తుంది కదా, అదనమాట. అలాగే ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఉంది. దీనికి ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. 5 పవర్ 5 బై 5 పవర్ 3 అని ఉంది. 5 పవర్ 5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఎన్నిసార్లు? 5 సార్లు బై 5 పవర్ 3 ఇది 3 సార్లు గుణించండి. మరి ఇందులోని ఒక 5, ఇందులోని ఒక 5కి, ఈ 5కి, ఈ 5కి, ఈ కింద నుండే 3 5లు కూడా పైన ఉండే 3 5లు క్యాన్సిల్ అయితే ఎంత మిగిలింది? 5 ఇంటూ 5 కదా మిగిలింది, అంటే 5 స్క్వేర్. మరి ఇలా రాసే బదులు అంటే దీని అర్థం ఏంటి? ఈ పవర్లోంచి ఈ పవర్ తీసేయండి, 5లోంచి 3 తీస్తే 2 వచ్చింది కదా. కాబట్టి ఈ ఫార్ములా అలా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. మరి ఇది ఏ పవర్ ఎంఎన్ అని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి, 3 పవర్ 2 హోల్ పవర్ 3 అని ఉంది. మరి 3 పవర్ 2 అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ 3 అని. మరి ఈ 3 ఇంటూ 3ని 3 సార్లు రాయాలి, అంతే కదా. 3 ఇంటూ 3, ఇంకొక 3 ఇంటూ 3, ఇంకొక 3 ఇంటూ 3 ఎన్నిసార్లు వచ్చింది చూడండి? 3 పవర్ ఇదో 2 2 2 4 4 6 3 పవర్ 6 అని వచ్చింది కదా. మరి అలా రాసే బదులు 2 ఇంటూ 3 గుణించేస్తే 3 పవర్ 6 వస్తుంది కదా. అది దీని తాలూకా ఉదాహరణ అనమాట. అలాగే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని ఉంది. ఇక్కడ భూములు వేరువేరుగా ఉన్నాయి, కానీ పవర్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఏకి పవర్ ఎంఎం ఉంది, బీకి కూడా పవర్ ఎంఎం ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. కాబట్టి ఏ ఇంటూ బి రెండిటికి కలిపి పవర్ ఎం అని రాసేవచ్చు. అందుకే దీన్ని ఏబి, ఏ ఇంటూ బి ఏబి కదా, ఏబి హోల్ పవర్ ఎం అని రాయచ్చు కదా. ఆ విధంగా దీన్ని ఎలా రాస్తానో చూడండి. ఏ విధంగా రాయొచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని ఉండేటప్పుడు ఏబి రెండిటికి కలిపి ఒకేసారి ఎం అని రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. ఉదాహరణకి 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 అని ఉంది. మరి 2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 సార్లు రాయాలి. 3 పవర్ 5 అంటే ఇది 5 సార్లు రాయాలి. ఒక 2 ఒక 3 రెండింటిని కలిపి 2 ఇంటూ 3, అలాగే 2 ఇంటూ 3 ఇలా ఎన్ని సముదాయాలు వస్తాయి? 5 కదా.
కాబట్టి 2 ఇంటూ 3లు పవర్ 5. అందుకని ఈ విధంగా మనం రాయొచ్చు. ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క ఉదాహరణ. అలాగే ఇప్పుడు ఏ పవర్ m బై b పవర్ m అంటే రెండిటికి భూమి వేరుగా ఉంది, కానీ ఘాతాంకాలు మాత్రం ఒకటే ఉంది. అటువంటిప్పుడు ఈ పవర్ m ఏ పైనుండే లవానికి అదే పవరు, కింద నుండే హారానికి కూడా అదే పవర్, కాబట్టి రెండిటికి కలిపి ఓకే అని రాయొచ్చు కదా. ఇవి అలాగే ఇంకొక ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ పవర్కైనా సరే 0 వేస్తే 1 వస్తుంది. ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఏ పవర్ 0 అంటే 0ని 2లోంచి 2 తీస్తే 0 కదా, 2లోంచి 2 తీస్తే 0 కదా. కాబట్టి 0ని 2 - 2 అని రాసుకుందాం. ఇది ఎలాగుంది? ఏ పవర్ m - n రూపంలో ఉంది. అటువంటిప్పుడు ఎలా రాయొచ్చు? ఏ పవర్ m బై ఏ పవర్ n, అటువంటి ఫార్ములా కదా ఇది. కాబట్టి దీన్ని ఏ పవర్ 2 బై ఈ ఫార్ములాలో రాయొచ్చు. ఏ పవర్ 2 బై ఏ పవర్ 2 కదా. m - n అన్నారు కాబట్టి ఏ పవర్ m బై ఏ పవర్ 2 అంటే ఏ పవర్ 2 ఏ పవర్ 2 ఒకటిలో క్యాన్సల్. ఇది ఈ విధంగా వచ్చింది. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి. ఇంకో ఘాతాంక న్యాయాల్లో ఇంకో ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ ఏ పవర్ n అని ఉందనుకోండి. అంటే రెండు కూడా సమానం అయితే, ఈక్వల్ అంటే సమానం కదా. అటువంటిప్పుడు భూములు సమానమైతే ఘాతాంకాలు కూడా ఏమవ్వాలి? సమానం అవ్వాలి. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు n. ఇది గుర్తుపెట్టుకుని దీని మీదే మనం అభ్యాసాల్లో ఉండే సమస్యలన్నీ ఈ ఒక్క సూత్రం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఇంకొకటి పవరు మైనస్ ఉంటే ఏ పవర్ -m అని ఉంది. మరి ఇటువంటివి అయినప్పుడు మనం ఏ విధంగా దీన్ని చేయాలి? ఏ పవర్ -m అంటే దీన్ని రాస్తాం చూడండి. ఏ పవర్ -2 అని ఉంది. ఏ పవర్ 0 - 2 అని రాయొచ్చు కదా దాన్ని. మరి ఏ పవర్ 0 - 2 అంటే అర్థం అంటే ఏ పవర్ 0 బై ఏ పవర్ 2 అని రాయొచ్చు. ఏ పవర్ m - n అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n. ఏ పవర్ 0 విలువ 1, ఏ పవర్ 2 అంటే ఎక్కడైనా సరే పవర్లో మైనస్ ఉంటే దాన్ని 1 బై పవర్ మామూలుగా ఉండి మనం రాయొచ్చు. అర్థమైంది కదా. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ 1 బై ఏ పవర్ +m. అలా అటు నుంచి ఇటు కూడా రాయొచ్చు. ఇంకా ఏ పవర్ m ఉందనుకో 1 బై ఏ పవర్ -m ఇలా కూడా రాయొచ్చు. ఏదైనా పవర్ మైనస్ ఉంటే అది 1 బై మైనస్ లేకుండా ప్లస్ పవర్ ఏ పవర్ m అని రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఇది చాలా సింపుల్గా మనం లెక్కలు చేయడానికి ఉపయోగపడే ఇంకొక సూత్రం. ఏ బై బి హోల్ పవర్ -m. మరి దీని విలువ ఎలా వస్తుంది? ఏ పవర్ బి హోల్ పవర్ -m అంటే దీన్ని మనం చెప్పిన దాని ప్రకారం ఎలా రాయొచ్చు? ఈ ఏ బై బి రెండిటికి ఇక్కడ రాస్తాను నేను చూడండి. ఏ బై బి రెండిటికి పవర్ -m ఉంది. అంటే ఏకి పవర్ -m రాయొచ్చు, బికి కూడా పవర్ -m రాయొచ్చు అనమాట. రావటప్పుడు ఏ పవర్ -m అంటే 1 బై ఏ పవర్ +m అని రాయొచ్చు. ఇది కూడా 1 బై బి పవర్ -m అంటే బి పవర్ -m అంటే 1 బై బి పవర్ m రాయొచ్చు. భిన్నము బై భిన్నం ఉంది కాబట్టి 1 బై ఏ పవర్ m ఇంటూ బి పవర్ m బై 1 అని రాయొచ్చు. బి పవర్ m ఒకట్లో బి పవర్ m బై ఏ పవర్ m ఒకట్లో ఏ పవర్ m అంటే బి బై ఏ రెండింటికి కలిపి పవర్ m. దానిని బట్టి ఇక్కడ చూడండి, ఏ బై బి హోల్ పవర్ -m ఉంటే భిన్నం తిరగేసి రాశాడు బి బై ఏ ప్లస్ పవర్ +m. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెక్క మొత్తం ఈ విధంగా చేయక్కర్లేదు, ఇది ఒక ఫార్ములా అన్నమాట కదా. వీటిని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు లెక్కలు చేద్దాం. ఇవన్నీ ఘాతాంక న్యాయాలు.
ఈ ఘాతాంక న్యాయాల ఆధారంగా చేసుకొని ఇప్పుడు లెక్కలు చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదాహరణ సమస్యలతో మనం చేద్దాం. ఈ ఉదాహరణ లెక్కల్లో ఉదాహరణ 1, (5 power -2 1/2 power -5 -5 హోల్ స్క్వేర్ విలువలు కనుగొనము అని ఉంది. మీరు ఏ విధంగా కనుగొంటాం? ఇందులో ఒకటోది 5 పవర్ -2, ఇది ఎలా ఉంది? ఏ పవర్ -m రూపంలో ఉంది కాబట్టి 1/a పవర్ m అని రాసుకోవచ్చు కదా మనం. దీన్ని అలా రాస్తాం చూడండి, 1/5 పవర్ మైనస్ తీసి 2 అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 పవర్ 2 అంటే 5 × 5 5ని 2 సార్లు రాయాలి. therefore 1/25. అలాగే ఇంకొకటి 1/2 పవర్ -5. ఇంతకుముందే మీకు చెప్పాం ఈ ఫార్ములా ప్రకారం, పైన ఉండే ఫార్ములా ప్రకారమే. దీన్ని కిందని 1/, కిందన విలోమ రూపంలో ఉంది. 1/2 పవర్ -5 అంటే ఇది పైకి వెళ్ళాక 2 పవర్ 5 అని రాసుకోవచ్చు. 2 పవర్ 5 అంటే అర్థం ఏంటి? 2ని 5 సార్లు రాయాలి. నుంచండి 2 × 4 = 4, 2 × 8 = 8, 16, 16 × 32. ఇక్కడ -5 పవర్ భూమి ఏముంది చూడండి, -5 కాబట్టి ఆ భూమిని 2 సార్లు గుణించాలి. -5 × -5 ఎంత అవుతుంది? -× ప్లస్ 5 × 5 = 25 ప్లస్ 25. ఈ విధంగా ఈ సమస్యను మనం సాధించాలి. అలాగే ఇందులోనే ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి, సూక్ష్మీకరించడం మీద ఉండే లెక్కలు, అవి చేద్దాం. ఉదాహరణ 2. ఉదాహరణ 2 ఉంది, క్రింది వానిని సూక్ష్మీకరించండి. అందులో ఒకటవది -5 హోల్ పవర్ 4 ఇంటూ -5 హోల్ పవర్ -6, ఇది ఒకటో లెక్క. 2 4 పవర్ 7/4 పవర్ 4, 3 పవర్ 5/3 పవర్ 3 హోల్ పవర్ 5. టెక్స్ట్ బుక్ మీరు దగ్గర ఉంచుకోండి. 3 పవర్ -6. ఈ విలువల్ని ఏం చేయమంటున్నారు? సూక్ష్మీకరించండి అని అంటున్నారు. మరి ఏ విధంగా మనం సూక్ష్మీకరిస్తాం? ఒక్కొక్క సమస్య సాధిద్దాం. ఒకటోది -5 పవర్ 4 ఇంటూ -5 పవర్ -6 ఉంది. మరి ఇది ఎలా ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంది కదా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లా ఉంటే ఏ పవర్ m ప్లస్ n రాయొచ్చు కదా. ఈ ఫార్ములా ప్రకారం -5 పవర్ ఈ 2 పవర్స్ని కలిపేయవచ్చు మనం, 4 + -6. మరి -5 పవర్ 4 + -6 అంటే -2 వస్తుంది కదా. ఇప్పుడు ఇది మళ్ళీ ఏ రూపంలో ఉంది? ఏ పవర్ -m, పవరే మైనస్ ఉంది. ఏ పవర్ -m రూపంలో ఉంటే 1/a పవర్ m అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు -5 పవర్ 1/-5 పవర్ మైనస్ తీసి +2 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/-5ని 2 సార్లు ఉంచుతాం. -× -+5 = 25 కదా. ఈ విధంగా మనం ఈ లెక్కల్ని సాధించాలి. అలాగే ఆడిచ్చినటువంటి సమస్యని మన దగ్గర ఉండే ఏ ఫార్ములాకు అప్లై చేస్తే అది ఆన్సర్ వస్తుందో చూసుకోవాలి. 2 4 పవర్ 7
బై 4/4. ఇక్కడ రెండు కూడా భూములు సమానంగా ఉన్నాయి, అంటే a/m బై a/n సమానంగా ఉండి భాగాహారం ఉండేటప్పుడు a/m-n రాయొచ్చు ఫార్ములా. ఈ ఘాతాంక న్యాయం ప్రకారం 4/7-4 అని రాయొచ్చు. m-n తీసేయాలి కాబట్టి 4/3, 7లోంచి 4 తీస్తే 4/3 అంటే 4 × 4 × 4, 4 4 16, 16 4 64. ఈ విధంగా చేయవచ్చు. అలాగే ఇంకొకటి చూడండి, 3/5/3/3 హోల్ పవర్ 5 ఇంటూ 3/-6 అని ఉంది. మరి ఇది తెచ్చేటప్పుడు మనం మొదటగా బ్రాకెట్ లోపల ఉండే విలువని ఎప్పుడు కూడా మొదట చేయాలి. ఇది ఎలాగుంది, ఇక్కడ ఉండే ఫార్ములా లాగా ఉంది, a/m బై a/n a/m-n. కాబట్టి 3/5-3 అని రాయొచ్చు. మళ్ళీ హోల్ పవర్ 5, ఎప్పుడు కూడా భూమి పెద్దది రాయాలి, ఘాతాంకాలు చిన్నవి రాయాలి, ఇంటూ 3/-6 కదా. దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి బ్రాకెట్లో 3/5-3 2 హోల్ పవర్ 5 ఇంటూ 3/-6 దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలా ఉంది చూడండి, మనకి తెలిసినటువంటి ఘాతాంక న్యాయం ఎలా ఉంది, a/m ఉంది, దానికి ఇంకొక పవర్ ఉంది. అటువంటిప్పుడు ఏం చెప్పాము, m/n గుణించేయమని చెప్పాం కదా ఘాతాంక న్యాయాల్లో. కాబట్టి 3/2 × 5, 2 5 10, 2 5 10 ఇంటూ 3/-6. ఇప్పుడు ఇది భూములు రెండు సమానంగా ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, అక్కడ 3 ఉంది, కానీ పవర్స్ వేరువేరుగా ఉన్నాయి. మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది. ఇంటూ ఉండేటప్పుడు a/m ఇంటూ a/n ఆ ఫార్ములాలో ఉంది. అటువంటిప్పుడు a/m+n చేయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10 + -6 ఎంత అవుతుంది, 3/10లోంచి 6 తీస్తే 4. 3/4 అంటే 3 4 సార్లు ఇక్కడే చేస్తే 81 వస్తుంది. ఈ విధంగా మనం ఈ సమస్యలన్నింటినీ చేయాలి. అలాగే ఇందులోనే ఇంకొన్ని ఉదాహరణలు. ఉదాహరణ 3. ఉదాహరణ 3 ఏముందంటే, క్రింది వాని ఘాతాంకాలు ధనాత్మకంగా ఉండునట్లు రాయము. క్రింది వాని ఘాతాంకాలు ధనాత్మకంగా ఉండేటట్లు వ్రాయండి అని ఉంది. ఇందులో ఫస్ట్ది ఏముందంటే 4/-7. దీనిని మనము ధనాత్మకంగా ఉండేటట్లు రాయాలి. ఏ విధంగా రాస్తాం, ఇది ఎలా ఉంది, a/-m ఫార్ములా లాగా ఉంది కదా. ఇక్కడ చూడండి, a/-m రూపంలో ఉంటే a/1/a/m అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి, 1/a/m కింద మనము దాన్ని రాయొచ్చు. కాబట్టి దీన్ని దట్ ఈజ్ ఈక్వల్ 1/4/7. ఈ విధంగా ఉండే సమస్యలన్నింటినీ ధనాత్మకంగా ఉండేటట్లు రాయండి అని అన్నాడు. అలాగే ఇందులో రెండవది 1/5/-4 కదా. ఇప్పుడు ఇది ఇటు నుంచి అటు ఉంది చూడండి, ఇక్కడ ఫార్ములా ఎలాగుంది, 1/a/m ఉంటే a/-m, మరి 1/a/-m ఉంటే అది పైకి వెళ్తే 5/+4 అవుతుంది కదా. అది అలాగే తర్వాత 4/7 హోల్ పవర్ -3.
ఇంతకుముందు ఇది ఒక ఫార్ములా చెప్పాం మనం. a/b హోల్ పవర్ -m అని ఉంటే భిన్నము విలోమం రాసి b/a అని రాసి +m రాయొచ్చు. ఎలా రాయొచ్చు కూడా ఫార్ములా దాని నిరూపణ కూడా చేసాం మనం. కాబట్టి దాని ప్రకారం 4/7 హోల్ పవర్ -3 అంటే 7/4 హోల్ పవర్ +3 అని మనం రాయొచ్చు ఆ సూత్రం ప్రకారం కదా. అలాగే ఇంకా 4 4/7 పవర్ టెక్స్ట్ బుక్ మాత్రం దగ్గర ఉంచుకోండి. 7 పవర్ -6. ఇక్కడ భూములు రెండూ సమానమే, పవర్స్ ఘాతాంకాలు మారాయి. అంటే a/m/a/n రూపంలో ఉంది కాబట్టి a/m-n అని రాయొచ్చు కదా. మనం రాసినప్పుడు మనం ఏం చేస్తాం, రెండిటికి భూమి 7 కాబట్టి 7 పవర్ -4 -6 అని రాయొచ్చు. మరి దాని నుండి 7 పవర్ ఇవ్వండి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 7 పవర్ -4 -(-) దట్ ఈజ్ ఈక్వల్ 7 పవర్ 2. ఘాతాంకాలన్నీ ప్లస్గా వచ్చాయి కదా అది. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి. ఉదాహరణ 4. 27 పవర్ -4ను 3 భూమిగా ఘాత రూపంలో వ్యక్తపరచండి. మరి ఏ విధంగా వ్యక్తపరుస్తాం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ 27 హోల్ పవర్ -4ను ఈ 27ని దేని కింద మార్చాలి, భూమి 3గా మార్చాలి. సో దిస్ ఈజీ అయినప్పటికీ మనం ఇక్కడ విడదీద్దాం. 27ని 3 చేత 3 9లు మళ్ళీ 3 3 అంటే 27ని ఎలా రాయొచ్చు, 3 × 3 × 3 అని రాయొచ్చు. అంటే 3³ కదా. కాబట్టి ఇక్కడ 27ని 3/3 హోల్ పవర్ -4 కదా. ఇప్పుడు 3/3 హోల్ పవర్ -4 అంటే ఇది ఏ విధంగా ఉంది, a/m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి a/m × n గుణించి రాయొచ్చు. 2 పవర్స్ దానిపైన a/3/3 దానిపైన ఇంకొక పవర్ -4 కాబట్టి 3 పవర్ 3 4 12 మైనస్ ఉంది కాబట్టి -12 అని రాయొచ్చు. మళ్ళీ ఇది ఎలా ఉంది, a/-m పవర్ మైనస్ ఉంది కదా, దాన్ని 1/a/+m రాసుకోవచ్చు. కాబట్టి దేర్ఫోర్ 1/3/12 కదా. ఈ విధంగా మనం దానిని రాసుకోవచ్చు. ఇది అలాగే ఇంకొక ఉదాహరణ అంటే 3 భూమిగా రాయమన్నాడు. ఎంతవరకు రాసేవచ్చు, 3/-12 అని రాయొచ్చు. దాన్ని మా పవర్ మైనస్ ఎందుకని నేను ఇలా రాశాను. ఇలా రాయకపోయినా మీకు ఇబ్బంది లేదు, ఇదే భూమి 3గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఇప్పుడు వీటిలోనే ఇంకొక ఉదాహరణ 5. ఉదాహరణ 5 సూక్ష్మీకరింపు అంటే మనకు తెలిసిన ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించాలన్నమాట. అందులో ఫస్ట్ది 1/27 × 2⁻³ అని ఉంది. మరి దీన్ని ఏ విధంగా చేస్తాం, 1/27 అంటే అక్కడ ఇంటూ 2⁻³ రెండవ దానికి భూమి ఘాత రూపంలో ఉంది, కానీ ఈ ఫస్ట్ది 1/27 అనేది మాత్రం పవర్స్లో లేదు. దాన్ని మనం ఘాత రూపంలో మార్చుదాం. 27 అంటే 3³ అని రాయొచ్చు కదా.
ఇప్పుడే చెప్పాం 1/3 అని రాయొచ్చు ఇంటూ 2⁻³ దట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 1/a⁻m ఇలా ఉంటే a⁻m అని రాయొచ్చు అన్నాం కదా ఫార్ములా ప్రకారం. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని 3⁻³ అని రాయొచ్చు. 2⁻³ ఉంది పక్కనే కదా. ఇప్పుడు రెండిటికి భూమి అంటే a⁻m ఇంటూ b⁻m రెండిటికి పవర్ ఒకటే అయ్యేటప్పుడు రెండింటిని వాళ్ళ దగ్గర గుణకారం చేసి పైన పవర్ m అని రాసుకోవచ్చు. ఆ ఫార్ములా ప్రకారం 3 × 2⁻³ అని రాయొచ్చు. మరి 3 6 6⁻³ ఇది ఎలా ఉంది a⁻m రూపంలో ఉంది కాబట్టి 1/a⁻m కింద రాసుకోవచ్చు దాన్ని. therefore 1/6�3 6⁻³ అంటే 6 × 6 × 6 1/6 36 216. ఈ విధంగా దీన్ని సూక్ష్మీకరణ చేయాలి. ఇందులోనే ఇంకొక సూక్ష్మీకరించడంలో ఇంకొక సమస్య ఇచ్చాడు, అది చేద్దాం. రోమన్ నెంబర్ 2 అందులోనే 4⁴ ఇంటూ 16⁻² ఇంటూ 4⁻0 దట్ ఈజ్ ఈక్వల్ 4⁴ ఇంటూ సూక్ష్మీకరించేటప్పుడు భూములన్నీ సమానంగా ఉంటేనే ఘాతాంకాలు మనం ఏమైనా చేయవచ్చు. కాబట్టి 16ని 16 4 × 4 4² రాయొచ్చు మార్చుకున్నాను దాన్ని. ⁻2 ఉంది ఇంటూ 4⁻0 దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4⁻4 ఇంటూ ఇది a⁻m దానికి n ఉంది a⁻mn గుణించవచ్చు. కాబట్టి 4 ఈ రెండింటిని గుణిస్తే 2 రెళ్ళు 4 అంటే -4 ఇంటూ 4⁻0 మూడిటికి కూడా భూమి 4 మధ్యలో ఏముంది గుణకారం ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు a⁻m ఇంటూ a⁻n ఉంటే a⁻m+n అని రాయొచ్చు కదా. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఆ ఫార్ములా ప్రకారం 4 ఈ పైనుండే ఘాతాంకాలని మనం ఏం చేయొచ్చు కలపవచ్చు. 4 ప్లస్ -4 ప్లస్ 0 +4కి -4కి పోయింది 4⁻0 మిగిలింది. 4⁻0 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. దేనికైనా పవర్ 0 ఉన్నట్లయితే దాని వాల్యూ 1. ఈ విధంగా వీటిని సూక్ష్మీకరించాలి. అలాగే ఇంకొక ఉదాహరణ సమస్య వచ్చాడు సింపుల్ది, ఇది పెద్ద లెక్క కాదు కానీ 2⁻x ఈజ్ ఈక్వల్ 1 అంట. అయినా x విలువను ఊహించండి. x ఎంత ఉంటే 1 అవుతుంది? 0 కదా. 2⁻x ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చింది, కానీ 2⁻0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి xకి బదులు అంటే 2⁻x అంటే 2⁻0 అంటే xకి బదులు ఎంత ఉంది 0. అయినా భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం. x ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే దీని తర్వాత ఉదాహరణ 7. ఇందులో కొద్దిగా ఆలోచించదగింది. x విలువను కనుగొనము. ఇవి ఇందులో ఉండే సమస్యలు అన్నమాట. మరి ఏమేమి ఇందులో లెక్కలు ఇచ్చింటే 1 ఇందులో ఫస్ట్దే 25 ఇంటూ 5⁻x ఈజ్ ఈక్వల్ 5⁻8. ఇందులో x విలువను సాధించాలి. మనం ఏ విలువను సాధించాలన్నా భూములన్నీ సమానంగా ఉంటే మనకు తెలిసిన ఘాతాంక న్యాయాలు ఒకటైనా ఇందులో పనికి వస్తుంది. కాబట్టి ఈ 25ని ఎలా మారుస్తుందంటే 5⁻2 అని రాయొచ్చు ఇంటూ 5⁻x కదా ఈజ్ ఈక్వల్ 5⁻8. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏంటిది ఇక్కడ a⁻m ఇంటూ a⁻n రూపంలో ఉంది LHSలో.
దీన్ని ఏ పవర్ ఎం ప్లస్ అని రాయొచ్చు. ఈ ఫార్ములా ప్రకారం 5 పవర్ 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 పవర్ 8. మరి 2 భూములు సమానం కాబట్టి ఈ 2 పవర్ ఎక్స్ ఏ2 సమానం అవ్వాలి. ఎందుకు? ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎమ్ ఎన్ కూడా సమానం అవ్వాలి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవ్వాలి కదా. దీని ప్రకారము 5 ఇక్కడ భూమి సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవ్వాలి. దేర్ఫోర్ 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఎక్స్కి బదులు ఎంత ఉంటే 8 వస్తుంది? 6. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 సాధన అన్నమాట కదా. అలాగే ఇందులోనే ఇంకొక సమస్య ఉంది. అదేంటంటే 1/49 ఇంటూ 7 పవర్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 పవర్ 8. మరి దీన్ని అన్నీ 7లే ఉన్నాయి, ఒక్క 49 మాత్రం 7లో లేవు. దాన్ని మారుస్తాం. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ 1/49ని 7 స్క్వేర్ అని రాయొచ్చు. 7 49 కదా, ఇంటూ 7 పవర్ 2x ఈజ్ ఈక్వల్ 7 పవర్ 8. ఇప్పుడు 1/7 పవర్ 2 1/a పవర్ m అని ఉన్నాడంటే దేనికి అది? ఏ పవర్ మైనస్ m కదా ఫార్ములా. దాని ప్రకారం నేను ఏం రాస్తానంటే దీన్ని 7 పవర్ -2 పైకి వెళ్తే ఇంటూ 7 పవర్ 2x ఈజ్ ఈక్వల్ 7 పవర్ 8. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండిట్లో భూమి ఒకటే ఉంది, మధ్యలో ఏముంది? ఇంటూ గుణకారం ఉంది. కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n భూములు సమానంగా ఉండి ఘాతాంకాలు వేరువేరుగా ఉండి మధ్యలో గుణకారం ఉంటే అప్పుడు పైన రెండింటిని కలపచ్చు, ఘాతాంకాలు రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఇక్కడ 7 పవర్ ఈ -2ని 2xని కలుపుకోవచ్చు మనం. ఇటువైపు మాత్రం 7 పవర్ 8 ఉంది, RHS వైపు కుడివైపు. ఇప్పుడు ఈ రెండు భూములు సమానం, ఇక్కడ 7 ఇక్కడ 7 ఉందండి. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు బి పవర్ m అటుంటప్పుడు అయితే ఘాతాంకాలు సమానం ఉన్నాయి, భూములు కూడా సమానంగా ఉండాలి కదా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే ఏమవ్వాలి? m ఈజ్ ఈక్వల్ టు n అవ్వాలి కదా. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే అయినా భూములు సమానం కాబట్టి పైన ఘాతాంకాలు కూడా సమానం. m ఈజ్ ఈక్వల్ టు n. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ భూములు రెండు సమానం, పైవి కూడా ఘాతాంకాలు సమానం అవ్వాలి. -2 + 2x ఈజ్ ఈక్వల్ టు 8. మన x కావాలి కదా. 2x ఈజ్ ఈక్వల్ టు 8 -2 వెళ్తే +2. 2x ఈజ్ ఈక్వల్ టు 8 + 2 10. 2x 10 అయితే x ఈజ్ ఈక్వల్ టు 5 అని కదా. ఈ విధంగా మనం ఇందులో x విలువ కనుక్కోవడం. మనం ఇందులోనే ఇంకొక లెక్క 3 పవర్ 6 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 12x. ఇందులో x విలువ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీంట్లో ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n ఉంది, అంటే ఏ పవర్ mn అని రాయొచ్చు మనం. ఈ ఫార్ములా ప్రకారం 3 పవర్ 6 ఇంటూ 4 ఆర్ 24 రాయొచ్చు. ఇటు 3 పవర్ 12x. ఇప్పుడు భూములు సమానమే కదా, కాబట్టి ఘాతాంకాలు కూడా ఏమవ్వాలి? సమానం అవ్వాలి. దేర్ఫోర్ 12x ఈజ్ ఈక్వల్ టు 24. మరి ఒక x ఎంత అవుద్ది? 24/12 ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 కదా. అలాగే ఇందులోనే ఇంకొక సమస్య -2 పవర్ x + 1 ఈజ్ ఈక్వల్ ఇంటూ -2 పవర్ 7 ఈజ్ ఈక్వల్ -2 పవర్ 12. ఇప్పుడు x విలువ కనుగొనండి అని అన్నాడు. ఎడమవైపు రెండిటికి భూమి -2a ఉంది కాబట్టి ఘాతాంకాలు గుణకారం ఉంది కాబట్టి పైన ఉండేవి కలిపేయవచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంటే ఏ పవర్ m + n చేయవచ్చు కదా. కాబట్టి దీని ప్రకారం -2 పవర్ x + 1 + 7 రెండింటిని కలిపాను. ఇటువైపు -2 పవర్ 12 ఉంది.
-2 పవర్ ఇక్కడ చూడండి ఎక్స్ 1 + 7 8 ఎక్స్ + 8 ఈజ్ ఈక్వల్ టు -2 పవర్ 12. భూమి సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవ్వాలి. ఎక్స్ + 8 ఈజ్ ఈక్వల్ టు 12. మరి ఎక్స్ ఎంత ఉంటే 12 అవుతుంది? ఇక 4 ఉండాలి కదా. ఇవి దీని సాధన. అర్థమైంది కదా. ఇంకొక రోజు ఈ మిగిలిన తర్వాత ఉండేటటువంటి సమస్యల్ని కొన్ని సమస్యలను సాధిద్దాం. ఓకే రైట్.